ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు దమ్గ సేమియా అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసుకుని షీర్కుర్మ సేమియాతో ఇవి చేస్తారనమాట. నేను ఇక్కడైతే 250 గ్రామ్స్ షీర్కుర్మ సేమియా తీసుకొచ్చేసాను. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే రోస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తుంచేసుకున్నాను అనమాట. ఇప్పుడు కడాయి యాడ్ చేస్తుంది. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి వచ్చేసి కొద్దిగా కాజు ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదమైన యాడ్ చేసుకోండి. రోస్ట్ అవ్వని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మనం తుంచుకున్న కట్ చేసుకున్న ఈ సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి రోస్టెడ్, కానీ ఒకసారి ఇలా ఘీలో రోస్ట్ చేసుకుంటే కొంచెం సాటిస్ఫైగా ఉంటుందని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అవ్వగానే వీటిని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దీంట్లోకి పట్టా లవంగా యాడ్ చేస్తారనమాట నెల్లూరు వాళ్ళు. మీరు ఘీ లేకుంటే ఆయిల్ అని యాడ్ చేసుకోండి. ఇక్కడ పట్టా లవంగా ఒక 2 పట్టాలు 4 లవంగా యాడ్ చేసుకుంటున్నారు. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఈ ఒక గ్లాస్ వచ్చేసి 250 ml అండి, అంటే నియర్లీ 600 ml అనమాట. 250 గ్రామ్స్ సేమియాకి 600 ml వాటర్ అనమాట. జస్ట్ ఒక బాయిల్ రాగానే దీంట్లోకి నేను ముందు రోస్ట్ చేసుకున్న సేమియా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా సేమియాను సిమ్లో పెట్టేసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా కుక్ అవ్వకుండా సిమ్లో పెట్టేసి మొత్తం మనం మిక్స్ చేసుకుంటూ వాటర్లో సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 minutes దమ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అడుగు పట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2 minutes అయిన తర్వాత మంచిగా ఇవి సేమియా దమ్ అయితే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక షుగర్ తర్వాత కొంచెం కోవా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ వచ్చేసి 600 గ్రామ్స్ అనమాట. ఇక చిన్న క్లిప్ మిస్ అయిందండి. 250 గ్రామ్స్ సేమియాకి అండ్ 600 ml వాటర్కి 600 గ్రామ్స్ షుగర్ అనమాట. తర్వాత కోవా అంటారు కదా, ఫీకా కోవా, ఇది కూడా యాడ్ చేసుకున్నాను 150 గ్రామ్స్. ఈ 2 క్లిప్స్ మిక్స్ అయ్యాయండి. సో ఆ తర్వాత సిమ్లో పెట్టేసి దీనిలోకి యాడ్ చేస్తాను సేమియాలోకి షుగర్ అండ్ కోవా. చూసారా, ఇలా సిమ్లో పెట్టేసి కుక్ చేశాను అనమాట. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న కాజు యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక ½ minute ఈ సేమియా రెడీ అయిపోతుందండి. దమ్గా సేమియా అంటారు. 15 days వరకు స్టోర్ ఉంటుంది మనకు. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. అండ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా ఈ రెసిపీ అయితే తిన్న తర్వాత. మా వీడియో మీరు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.